పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కోటరికి కాలం చెల్లిందా నాయక? సొంత రాజకీయ బాటలో జగన్ అడుగులు. కోటరి దూరం, కార్యకర్తలకు భరోసా, భవిష్యత్తు సవాల్, పాతదారికి వెళ్తారా? స్క్రిప్ట్ లేని ప్రసంగం, మారిన శైలికి సంకేతం. రాజకీయాల్లో గెలిపోవటములు సహజం, కానీ ఓటమి నేర్పే పాఠాలు నాయకుడిని కొత్తగా తీర్చిదిద్దుతాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి విషయంలో ఇప్పుడు అదే జరుగుతుందా అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది. గత 5 ఏళ్లుగా పార్టీని, ప్రభుత్వాన్ని నీడలా వెన్నాడుతూ జగన్ చుట్టూ ఒక అభేద్యమైన వలయాన్ని సృష్టించిన కోటరికి ఇప్పుడు చెక్ పడినట్లేనన్న చర్చ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేదికగా జగన్ ప్రదర్శించిన కొత్త ఒరవడి పార్టీ శ్రేణుల్లో సరికొత్త అంశాలను చిగిరింపచేస్తుంది. నాయకుడికి, కార్యకర్తకు మధ్య ఉన్న గోడలు బద్దలవుతాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొందరు కీలక నేతలు, సలహాదారులు ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డాయి. విజయసాయిరెడ్డి నుంచి మొదలు కొందరు సన్నిహిత నేతల వరకు ఈ కోటరీలో సభ్యులుగా ఉండేవారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వీరి హస్తం ఉండేదని, క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందో అధినేతకు తెలియకుండా వీరు అడ్డుపడేవారని పార్టీలో మొదటి నుంచి ఒక బలమైన అసంతృప్తి ఉంది. సీనియర్ నాయకులు సైతం జగన్ను కలవాలంటే ఈ కోటరీ అనుమతి తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. దీనివల్ల కింది స్థాయి కార్యకర్తలు ఆవేదన, తాడేపల్లి గడప దాటి లోపలికి వెళ్ళలేకపోయింది. ఈ దూరం కాస్త ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని, పార్టీకి భారీ నష్టం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటి దృశ్యాలు జగన్ రాజకీయ శైలిలో వచ్చిన పెనుమార్పుకు అద్దం పడుతున్నాయి. సాధారణంగా జగన్ ప్రసంగాలంటే పక్కగా రాసి పెట్టుకున్న కాగితాలు అంటే స్క్రిప్ట్ చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ ఈసారి ఆయన ఎటువంటి కాగితాలు చూడకుండా నేరుగా మనసులో ఉన్న మాటలను కార్యకర్తలతో పంచుకున్నారు. ఇది కేవలం ఒక ప్రసంగం మాత్రమే కాదు, నాయకత్వ మార్పుకు ఇదొక సూచిక. మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రజలతో, కార్యకర్తలతో కనెక్ట్ అవ్వాలనే బలమైన ఆకాంక్ష జగన్లో కనిపిస్తుంది. ఈ వేదికపై కూడా గతంలో కనిపించిన కోటరీ నేతలు ఎవరూ పక్కన లేకపోవడం, జగన్ ఒంటరిగానే ప్రజల మధ్యకు రావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సలహాదారుల మాయలో కాకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నట్లుగా అర్థమవుతుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడిని కాపాడేది జెండా మోసే కార్యకర్తలే తప్ప ఏసీ గదుల్లో కూర్చుని లెక్కలు వేసే సలహాదారులు కాదని జగన్ ఆలస్యంగానైనా గుర్తించినట్లు కనిపిస్తుంది. కోటరీ చెప్పే కృత్రిమ ఫీడ్బ్యాక్ కంటే క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవ పరిస్థితులే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు జగన్ నేరుగా జిల్లాల వారీగా ముఖ్య నేతలతో, సామాన్య కార్యకర్తలతో టచ్లో వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లోటస్ పాండ్ లేదా తాడేపల్లి ప్యాలెస్లకే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు వెళ్లి పోరాటాలు చేయడమే పార్టీకి పూర్వవైభవం తెస్తుందని క్యాడర్ గట్టిగా నమ్ముతుంది. ఇప్పుడు జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంచడంతో పాటు నిరాశలో ఉన్న కార్యకర్తలకు పెద్ద భరోసాగా మారుతున్నాయి. అయితే ఈ మార్పు కేవలం ఒకరోజు వేడుకతో లేక ఒక ప్రసంగానికే పరిమితం కాకూడదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా జగన్ ఇలాంటి మార్పులకు ప్రయత్నిస్తున్నప్పటికీ మళ్లీ పాత సలహాదారుల చట్రంలోకి వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఆయన తన సొంత రాజకీయ ఆలోచనలు ఎంతవరకు అమలు చేస్తారనేదే కీలకం. కోటరీని శాశ్వతంగా పక్కన పెట్టి సామాన్య జనం మధ్య జగన్ పాదయాత్రలు లేదా పర్యటనలు చేపట్టినప్పుడే ఫలితం ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు గొంతు నొక్కబడ్డ నాయకులు ఇప్పుడు మళ్లీ గొంతు విప్పుతున్నారు. మరి జగన్ వీరి ఆవేదనను ఆలకించి ఒక కొత్త వైసీపీని నిర్మిస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.